దొంగతనం చేసినోడు ఎవడైనా సరే మోదాలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలని చూస్తాడు. ఎందుకంటే దొరికితే మాయల పూలు తీస్తారు కాబట్టి. కానీ ఏలూరు జిల్లాలో మాత్రం ఓ దొంగోడు ఏకంగా పోలీసు వాళ్ళకే సవాల్ చేసిండు. మరి గా దొంగోడు ఈసిరిన గా సవాల్ను పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుర్రు ఏం కథ అనేది మనం కూడా చూడాలి కదా. చలో. తాగితే యాన్నో మూలకు మలుచుకొని పండాలి. దొంగలు అయితే పోలీసుల కుక్కల వాసన సుత దొరకకుండా తప్పించుకొని తిరగాలి. కానీ గణేష్ అనే దొంగోడు మాత్రం బొత్త వలగ దాగి ఏకంగా పోలీసులకే సవాల్ చేసిండు. అంగిప్పి 100 బైకులను ఎత్తుకపోయినా నా మీద 2 కేసులున్నాయి, మీకు సాధన అయితే పట్టుకోరి, ఏం చేస్తారో చేయరి అని పోలీసుల మీదకే చిట్కలు వేసుకుంటారా రెచ్చిపోయిండు. ఇక మన పోలీసులు ఊకుంటారా? ఆవులు ఇస్తేనే లోపల పేగులు కార్జాల కాంచి లెక్క పెట్టే బాబదు. కానీ వీడు పెద్ద సిపాయి లెక్క నన్ను పట్టుకుంటూ మీతో అవుతుందని ఏకంగా వీడియో తీసి పెడితే ఊకుంటారా? సాకగా $90 కూడా వేయరు. ఏందిరయ్యా ఏం చేస్తున్నావు? పోలీసుల మీదకి ధమ్కి ఇచ్చిన వాటగా పారయ్యప్ప, నీకు స్టేషన్లో జిట్టు తీస్తాం అన్నట్లు బండి ఎక్కించి స్టేషన్కు తోలుకపోయారు. ఇక ఆడికి పట్టుకపోవడే ఆల్చాం. ఎస్పీ సారు, ఏమి తమ్మే నీకు సినిమాలలో మంచి ఛాన్స్ వస్తుంది, కానీ నిన్న మా మీద కొట్టిన డైలాగ్ మళ్ళీ చెప్పోసు అని అంటే ఏమంటుండవు? ఇనురే ఏం మాట్లాడు ఏం మాట్లాడు తెలీదా? ఉందా వీడియో ఉందా? ఇక అట్లా అడగంగానే అదబా అని నీళ్లు నవ్వి నిలుస్తూ అడిగాడు. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి లోకేష్ సారు, ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ, నువ్వేం రందిపడకురా పిల్లగా, నిన్ను మా వాళ్ళు మంచిగానే ఆడుకుంటారని రాసుకొచ్చిండు. అన్నట్లు వీడియో ఇట్లా విడుదల చేసిండో లేదో గణేష్ గారిని ఇంకా ఆయనకి సాధించిన ఇంకో 4గురిని అరెస్ట్ చేసి లోపల వేసిరు ఏలూరు పోలీసులు. పట్టుబడ్డ దొంగల కాంచి 9 లక్షల విలువైన 12 బండ్లు సీజ్ చేసిరు. ఇక మరి పోలీసుల మీదకి చిట్కలు వేసుకుంటే చెంగ ఎగిరిన గణేష్ కు ఏ పాటి మర్యాద చేస్తారడం ముచ్చట అందరికి ఎరుకునేదే, గాని పోలీసులకు ధమ్కి ఇచ్చుడు ఎంత పెద్ద పొరపాటు అనేది ఆల్చంగా తెలిసి ఉంటుంది తమ్మునికి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.